మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజుల్లో వైద్యం ఎంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమో మనందరికీ తెలిసిందే. అయితే చాలామంది ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళలేని వాళ్ళు, ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే తగ్గదేమో అనే నమ్మకంతో ఉన్నవాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా రకాల టెస్టులు రాస్తూ ఉంటారు. ఈ టెస్టులు చేయించుకోవాలంటే మళ్ళీ డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్లాల్సిందే. అయితే డయాగ్నోస్టిక్ సెంటర్స్లో రకరకాల టెస్టులకు సంబంధించి చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. దీనిని దృష్టిలో పెట్టుకొని బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ వీళ్ళు అతి తక్కువ ధరల్లోనే అన్ని రకాల టెస్టులను ఇక్కడ అందిస్తున్నారు. కొంతమంది దాతల సహకారంతో ఈ ట్రస్ట్ని నడిపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏమేమి టెస్టులు చేస్తూ ఉంటారు, ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ పేద ప్రజలకు అందిస్తున్నారు, ఇవన్నీ తెలుసుకుందాం రండి. దాదాపు 200 రకాల టెస్టుల వరకు ఇక్కడ చేస్తూ ఉంటారు. మనం చూస్తున్నాం కదా, అబ్డోమిన్ స్కాన్ వచ్చి 450 రూపీస్, అలాగే టిఫా స్కాన్, చాలా మంది టిఫా స్కాన్కి ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు, జస్ట్ 750 రూపీస్. అలాగే సోనోమోన్ కూడా 750 ఉంటుంది, నెక్ వచ్చి 750. ఇలా అన్ని రకాల టెస్టులు బయట దానికంటే చూసుకుంటే కనుక సగానికి సగం ఇక్కడ తక్కువ ఖర్చుతోనే టెస్టులు అన్ని చేస్తూ ఉంటారు. చాలా మంది పేద ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందనే చెప్పుకోవాలి. ఇది వచ్చేసి మనకి నాగమల్లితోట జంక్షన్ నుంచి జస్ట్ రైట్ తీసుకోగానే కొంచెం ముందుకు వస్తే బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ అని ఉంటుందండి. ఎవరైనా ఈ ఫెసిలిటీస్ని పొందాలనుకుంటే కనుక ఇక్కడికి రావచ్చు. ఎందుకంటే బయట ల్యాబ్స్తో పోలిస్తే ఇక్కడ దాదాపు 50% తక్కువ ఖర్చుతోని మనం అన్ని రకాల టెస్టులు చేయించుకోవచ్చు. అయితే దీన్ని ఎవరైతే నిర్వహిస్తున్నారో బాదం బాలకృష్ణ గారు ఉన్నారు. ఆయనతో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం రండి. మనతో చైర్మన్ అండ్ ఫౌండర్ బాదం బాలకృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా రకాల సర్వీసులు అయితే అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ల్యాబ్ గురించి చెప్పుకోవాలంటే కనుక బయట ఎఫర్ట్ చేయలేని వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావచ్చని క్లియర్గా తెలిసిపోతుంది. అంటే దాదాపు 200 రకాల టెస్టులు చేస్తున్నారు, అది కూడా అతి తక్కువ ధరల్లో. నేనైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ ఒక 30-40 రూపీస్ నుంచి కూడా బ్లడ్ టెస్ట్ నుంచి కూడా ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. బయట దాంతో పోల్చుకుంటే అసలు పోలికే లేదు. ఎలా సాధ్యం సార్? ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు ఈ జర్నీ? ఈ ల్యాబ్ పెట్టాలని సుమారు నాకు 7-8 ఏళ్ళ బట్టి ఒక ఐడియా ఉంది. అది 2 సంవత్సరాల 3 నెలల క్రితం సాకారం అయింది. ఒక దాత పల్లివేలు భాస్కర్రావు గారిని వారి ఫ్యామిలీ నుంచి ఆ ట్రస్ట్ నుంచి స్థలం ఇవ్వడం, 350 గజాలు. నేను ఒక 30 lakhs ఇవ్వడం వల్ల నా పేరు పెట్టి ఫ్రెండ్స్ అందరూ ఒక 3.5 crores దాకా వాళ్ళు ఇచ్చారు. సొంత బిల్డింగ్ కట్టుకుని పెట్టడం జరిగింది. నేను నా సర్వీస్ జర్నీ అయితే ఈ సంవత్సరంతో 39 ఏళ్ళ జర్నీ. 39 ఏళ్ళ జర్నీలో రకరకాల పర్మనెంట్ ప్రాజెక్ట్స్ పెట్టుకుంటూ వెళ్ళాం. మొట్టమొదటి నమ్మింది సేవ చేయడం. బట్ సేవ కూడా పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఉంటే యాక్టివిటీ పర్మనెంట్గా ఉంటుందని నమ్మి దాంట్లో ఎప్పటి నుంచో నాకు యాక్చువల్ కళ ఇలా పెట్టాలని, అది 2 సంవత్సరాలు 3 నెలల క్రితం సాకారం అయింది. మరి అనుకున్నట్టుగానే పేదలకి హెల్ప్ చేయగలుగుతున్నాం. వచ్చిన వాళ్ళు బయట ఒక 1000 రూపాయల టెస్టులు 300-350 చేయగలుగుతున్నాం. డాక్టర్ కన్సల్టేషన్ కూడా 50 రూపాయలు పెట్టాం. మరి డబ్బు తక్కువ కదా వస్తున్నారేమో అనుకునేవాడిని. బట్ వచ్చే పేషెంట్స్ని చూసి వాళ్ళు ఇంకో పేషెంట్ని తీసుకురావడం చూసి, ఓహో డాక్టర్ల మీద కూడా మంచి నమ్మకం ఉంది, మంచి డాక్టర్లను పెట్టాం. మాకైతే మంచి డాక్టర్లు పెట్టామని తెలుసు, కానీ వాళ్ళకు కూడా తెలియాలి కదా అని చెప్పి నమ్మకం వచ్చిందని చెప్పి భావిస్తాం. మరి మీరు అన్నది రేట్లు తక్కువ అంటారా? మీ రేట్లు తక్కువ అనే దగ్గర కూడా ఒక రకం, ఇప్పుడు ఏదైనా ఫ్రీగా వస్తుంది అంటే అది ఎంత క్వాలిటీ ఉన్నా, అందులో ఎంత క్వాంటిటీ ఉన్నా ఒక డౌట్ అనేది, అది హ్యూమన్ నేచర్ సార్. ఏంటి ఇంత తక్కువకి ఎక్కడ సాధ్యం కాదు, ఇక్కడ ఎలా సాధ్యం అవుతుంది అంటే క్వాలిటీ ఉండదా, లేదంటే టెస్టులు చేయకుండానే రిపోర్ట్స్ ఇచ్చేస్తారా రాసేసి, ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి సార్. ఇది కామన్ కదా. సో అలా ఆ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తే ఏం చెప్తారు? మొదటిది మీరు అడిగింది 3 భాగాల కింద విడదీస్తాను. మొదటిది క్వాలిటీ ఉంటుందా లేదా అని. దానికి ఎవరికైనా అనుమానం రావడం సహజం. నేనున్న ప్లేస్లో నాకు వస్తుంది. అందుకని కొంతమంది ఓపెన్ అవుతారు, కొంతమంది ఓపెన్ అవ్వరు. ఓపెన్ అయ్యే వాళ్ళకి ఏం చేస్తానంటే వచ్చి ఎక్విప్మెంట్ చూడమంటాను ఫస్ట్. నేను కూడా నమ్మింది ఏంటంటే ఎక్విప్మెంట్ చూసేటప్పుడు దీన్ని మళ్ళీ ఇంకో 3 భాగాల కింద విడదీయచ్చు. ముందర ఏ ల్యాబ్ పెట్టినా సరే ఫస్ట్ నీట్నెస్ మెయింటైన్ చేయాలి. నెంబర్ 2 మనం ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్ పెట్టాలి. నెంబర్ 3 క్వాలిటీ రీజెంట్స్, క్వాలిటీ మిషన్ వాడాలి. ఈ 3 ఉన్నాయని వాళ్ళకి చూపెడతాను.
21 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న టెక్నీషియన్స్ ఉన్నారు, 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్ ఉన్నారు. వీటన్నిటికీ మించి కొంతమంది బ్లడ్ చాలా సింపుల్గా తీస్తున్నారా, పెయిన్ వచ్చేటి తీస్తున్నారా అని చూస్తారు. మా దగ్గర ఒక నెల బేబీకి బ్లడ్ తీసే టెక్నీషియన్స్ కూడా ఉన్నారు ఇద్దరు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా వస్తారు. కొంతమంది అయితే వాళ్ళు ఉన్నప్పుడే వస్తుంటారు. 20 సంవత్సరాలు, 30, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు పెద్దవాళ్ళు కూడా ఆ టెక్నీషియన్ ఉన్నప్పుడే వస్తుంటారు. ఇది మొదటిది, మీరు అన్నదానికి సమాధానం క్వాలిటీ చేస్తాం లేదా అని. రెండోది, టెస్టులు చేయకుండా కూడా రిజల్ట్స్ ఇస్తే రేటు తక్కువ చేసిన ఒక అనుమానం వస్తుంది. అది చూస్తాం. ఎవరికైనా ఏమాత్రం అనుమానం వచ్చినా మేము చేయడంతో పాటు బయట కూడా టెస్టులు చేయించి వాళ్ళకి రిపోర్ట్లు వాళ్ళకి ఇచ్చేస్తాం. బయట చేయించేదని మేము డబ్బులు తీసుకోం, మా దగ్గర చేయించేదే డబ్బులు తీస్తాం. కారణం ఏంటంటే మా వాళ్ళు కూడా ఎలా చేస్తున్నారో ఒక అనుమానం మాకు ఎప్పుడు ఉంటుంది. అందుకని మేము క్రాస్ చెక్ చేసుకుంటాం. ఒక క్రాస్ చెక్ ఫైల్ అని పెట్టుకొని ఇదని మెయింటైన్ చేస్తాం. ఇంకా రేటు తక్కువకి చేయడం, దానికి కారణం ఏంటంటే పర్టికులర్గా ఈరోజు 3.5 కోట్లు సుమారు బిల్డింగ్ ఎక్విప్మెంట్ పెట్టాం. 3.5 కోట్లు ప్రతి పైసా కూడా బ్యాంక్ లోన్ కానీ లేకపోతే ఎక్కడి నుంచైనా అప్పు తెచ్చింది ఏమీ కాదు. మిగతా చోట్ల నుంచి పూర్తిగా ప్రజల దగ్గర నుంచి విరాళాల రూపంలో సేకరించింది. మరి బయట ల్యాబులు పెట్టినప్పుడు వాళ్ళు పెట్టుబడి పెడతారు, దాని మీద వడ్డీ లెక్కేసుకోవాలి, మిగతా ఎస్టాబ్లిష్మెంట్ లెక్క అవేమి మాకు ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది కానీ బట్ వడ్డీ లెక్కేసుకోవడం ఉండదు. కాబట్టి వాళ్ళకి మాకు ఆ రేట్ల డిఫరెన్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. సార్, మీరు అన్నది కరెక్టే. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు దాతల సహకారంతోనే మీరు ఇదంతా పెట్టగలిగారు. ఇక్కడ మంత్ అయ్యేసరికి ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, మీ మెయింటెనెన్స్ చూడాలి, వీటన్నిటి మెయింటెనెన్స్ చూడాలి. సో ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే అతి తక్కువ ధరలకే చేస్తున్నారు. మరి ఇదంతా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? దీనికి కూడా దాతలు ఉన్నారా సార్? మొదటిది ఏంటంటే ఏది కూడా మేము ఉచితంగా చేయట్లేదు, తక్కువ లాభంతో చేస్తున్నాం. లాభాపేక్ష లేని స్వచ్ఛంద సేవా సంస్థ అంటే నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ మీద వెళ్తాం. కాబట్టి 10%, 15%, 20% ఇలా బిలో 20% మేము దాంట్లో అంటే 1000 రూపాయల టెస్ట్లకి మాకు 150, 200, కొన్నింటిలో 100 రూపాయలు లాభం ఉంటుంది. అది చేస్తాం. దాంతో వాళ్ళ జీతాలు కరెంటు వచ్చేది చూసుకుంటాం, రిజెంట్ కాస్ట్. రెండోది, ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ప్రతి నెల కూడా దాతలు ముందరకు వచ్చి ఇస్తున్నారు. రూపాయి ఇవ్వనండి, 10 రూపాయలు ఇవ్వనండి, పెద్దానికి రసీదు ఇస్తారు. దాతలు ముందరకు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. ఈ 2 కారణాల వల్ల చాలామంది కానీ మా ట్రస్టీలు కానీ రేట్లు పెంచమన్నా పెంచకుండా మేము రన్ చేస్తున్నాం. అంటే దాతల సహకారం ఎంత గొప్పదో ఆలోచించండి. రీసెంట్గా ఒక 2 నెలల క్రితం ఒక అమ్మాయి 5వ క్లాస్ చదువుతుంది, బ్లూ కాన్వెంట్లోనే ఎక్కడో కాదు. ఆ అమ్మాయి ఆ స్కూల్కి నేను చీఫ్ గెస్ట్కి వెళ్ళాను ఒకరోజు పిలిస్తే. తర్వాత 2 నెలల క్రితం వచ్చి వాళ్ళ నాన్నగారితో వచ్చింది. టెస్టులకు వచ్చి, అంకుల్ నేను 500 రూపాయలు పుస్తకాలు కొన్నాను, మీకు ఇవ్వచ్చా అని చెప్పి ఇచ్చింది. వైట్ పేపర్స్, ఫుల్ వైట్ పేపర్స్ బుక్స్. వాళ్ళ నాన్నగారు నన్ను తినేసింది, ఇక్కడ ఏదో ఒకటి ఇవ్వాలి అంకుల్ కానీ బుక్స్ తెచ్చింది అన్న. అలాగా అంత చిన్నపిల్లల దగ్గర నుంచి మోటివేట్ అవుతున్నారంటే ఇది ప్రజలకు బాగా రీచ్ అయిందని ఒక ఆనందం కలుగుతుంది నాకైతే. సార్, టెస్టులతో పాటు ఓన్లీ ల్యాబ్తోనే ఆగిపోలేదు, ఓపీ కూడా ఉంది. సంబంధిత డాక్టర్స్ని కూడా అవైలబుల్గా ఉంచుతూ ఉన్నారు. ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి సార్? ఎప్పుడెప్పుడు అవైలబుల్ ఉంటారు డాక్టర్స్? ప్రతిరోజు ఎక్సెప్ట్ సాటర్డే సండే మార్నింగ్ 10:30 to 12:30 కార్డియాలజీ సూపర్ స్పెషలిస్ట్ ఉంటారు. ఆయన 6000 ఆపరేషన్ల పైన చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. రిటైర్డ్ ప్రొఫెసరు కంచుమతి సుధాకర్ రావు గారని. ఇది కాకుండా 2D ఎక్కువ చేసే ఆయన MD కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్ వస్తారు. ఆ ఇద్దరు కాక రేడియాలజిస్ట్ ఒక ఆయన వచ్చి పొద్దున్న సాయంత్రం టైంలో, పొద్దున్న 9:30 to 11:30, సాయంత్రం 5 నుంచి 6 కూడా రేడియాలజీ స్కానింగ్లు చేస్తారు. ఆయన ఎక్స్రే రిపోర్టింగ్, స్కానింగ్స్ ఇస్తారు. ఈ 2D ఎక్కువ వచ్చేసి ఆయన వీక్లీ 3 days, సోమవారం, బుధవారం, శుక్రవారం మధ్యాహ్నం 3 to 4 వచ్చి 2D ఎక్కువలు ఉన్నాయని ఆయన చేసుకుని వెళ్తారు. వీరు కాక సాయంత్రం 5 నుంచి 6 గైనకాలజిస్ట్ అండ్ ENT, జనరల్ మెడిసిన్ అండ్ షుగర్ అండ్ ఆర్థోపెడిక్ డాక్టర్, ఈ 4 డాక్టర్లు కూడా అవైలబుల్గా ఉంటారు. ఎక్సెప్ట్ సండే వీళ్ళు 4 ఉంటారు. ఒక్క కార్డియాలజిస్ట్ సూపర్ స్పెషలిస్ట్ మాత్రం ఎక్సెప్ట్ సాటర్డే సండే పొద్దున్న 2 hours ఉంటారు, మిగతా సాయంత్రం 1 hour ఉంటారు. టోటల్ 7 డాక్టర్లు ఇక్కడికి వస్తుంటారు. ఇది కాక ఒక 6 నెలలు 7 నెలలకు ఒకసారి ఫ్రీ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ ఒక క్యాంప్ కండక్ట్ చేసాం. మేము స్టెబిలైజ్ అయ్యాక చేసిన ఫస్ట్ క్యాంపు. మోస్ట్ ప్రాబబ్లీ డిసెంబర్లో ఇంకొక క్యాంప్ ఉంటుంది. ఆ క్యాంపులో మేము షుగర్ టెస్ట్లు ఫ్రీగా చేస్తాం, యూరిన్ టెస్ట్ ఫ్రీగా చేస్తాం, ECG ఫ్రీగా తీస్తాం. అంటే ఒక ఫ్యాకల్టీ గైనిక్ పెడదాం అనుకుంటున్నాం. ఈసారి గైనిక్ డాక్టర్లు ఒక 8-9 తీసుకొస్తాం. ఈ 8-9 కలిసి ఆ రోజు గైనిక్ వింగే ఉంటుంది.
టెస్టులు చేసి ఫ్రీగా మెడిసిన్స్ కూడా ఇస్తాం. ఇది మాకు వచ్చిన లాభంలో అవ్వచ్చు, లేకపోతే డొనేషన్స్ అవ్వచ్చు. ఏదైతేనే మేము చేద్దామని నిర్ణయించుకున్నాం. రెండో క్యాంపు డిసెంబర్లో కూడా చేయబోతున్నాం. ఈ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. ఇంకో ఫెసిలిటీ ఉంది, మీరు అడుగుకోవడానికి చెప్తాను. ఎవరైనా పేదవాళ్ళు వచ్చి డబ్బులు పెట్టి కొనుక్కోలేమంటే మందులు కూడా ఫ్రీగా ఇవ్వడానికి డాక్టర్ల దగ్గర పెట్టాం. అంటే లైక్ షుగరు, బీపీ, పెయిన్ కిల్లర్స్ కొన్ని పెట్టాం. వాళ్ళు అవగానే మళ్ళీ మాకు చెప్తుంటారు. వాళ్ళు ఆటోమేటిక్గా ఇచ్చేస్తారు చూసి, మమ్మల్ని అడగరు, ఇంకా మేనేజ్మెంట్ని అడగరు, సంబంధం లేదు. సార్ మెడిసిన్ అంటే గుర్తొచ్చింది, నేను బయట చిన్న మెడికల్ షాప్ కూడా చూసాను. అది ఎలా సార్, అంటే బయట రేట్లతో పోల్చుకుంటే ఆ మెడిసిన్ తక్కువ ధరలో ఉంటాయా? ఇన్ కేస్ ఏమైనా పేషెంట్కి అవసరమైన మెడిసిన్స్ అక్కడ లేకపోతే ఏం చేస్తారు? మెడికల్ షాప్ కూడా మేము సుమారుగా ఒక 6 నెలలు అయింది పెట్టి. చాలా పెడదామా లేదా అని ఆలోచించాం. కానీ ఇది ఒక ఫెసిలిటీ. డాక్టర్ దగ్గరికి వచ్చి మందులు రాయించుకొని వెంటనే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయనుకోండి, అదొక ఆనందం పేషెంట్కి. లేకపోతే బయట ఎక్కడెక్కడో తిరిగి ఈ మెడిసిన్ దొరకలేదన్న కొన్ని దొరకకపోవచ్చు. అందులో పెట్టాం. ఇది మేము మెయింటైన్ చెయ్యం. ఒక సిద్వి మెడికల్స్ అని ఆల్రెడీ ఎప్పటి నుంచి ఎస్టాబ్లిష్ అయిన మెడికల్ షాప్ ఉంది గాంధీనగర్లో, వాళ్ళ చేత పెట్టించాం. రేట్స్ కంట్రోల్ మాత్రం మాయి. జనరిక్, జనరల్ మెడిసిన్స్ పెడతారు. స్టాండర్డ్ మెడిసిన్, స్టాండర్డ్ కంపెనీ సిప్లా ఇలాంటి వాటిలో. మరి జనరిక్ కావాలంటే మాత్రం మీరు ఆర్డర్ ఇస్తే తీసుకొస్తారు. స్టాండర్డ్ మెడిసిన్స్ కూడా రేట్ తక్కువ ఉంటుంది. నేను ఎందుకంటే ఇది కూడా బిజినెస్సే కాబట్టి మెడికల్ షాప్ అనేది బయటతో నేను అంతే కంపేర్ చేయను. కానీ బట్ డెఫినెట్గా మాత్రం చాలా 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 తక్కువ ఉంటాయి రేట్లు. సార్ ఒకవేళ అంటే ఇక్కడ డాక్టర్స్ దగ్గర చూపించుకున్న పేషెంట్స్కి సంబంధించిన మెడిసినే దొరుకుతుందా, లేదు చాలా చోట్ల తిరిగి ఎక్కడెక్కడో మెడిసిన్ దొరక్క ఇక్కడికి వస్తే ఇస్తారా? అన్ని రకాల మెడిసిన్స్ పెడతారమ్మా, ఇక్కడే కాదు. ఇక్కడ ఒకవేళ లేకపోతే టైం తీసుకుని తెప్పించి కూడా ఇస్తారు మెడిసిన్స్. ఇప్పుడు డాక్టర్ల దగ్గర కూడా అమ్మా బయట టెస్టులు చేయించుకుని మా దగ్గరికి ప్రిస్క్రిప్షన్ తీసుకుని రావచ్చు. బయట టెస్టులు చేయించుకోవచ్చు, మా దగ్గర టెస్టులు పెట్టి రావచ్చు. 50 రూపాయలు కన్సల్టేషన్ కట్టి రావచ్చు. మేము అక్కడ రిస్ట్రిక్షన్ ఏం లేదు. మా దగ్గర డాక్టర్ దగ్గర రాయించుకొని బయట చేయించుకుని కూడా మళ్ళీ రావచ్చు. ఎనీథింగ్ ఇక్కడ అసలు చాలా ఫ్లెక్సిబుల్, నో రిస్ట్రిక్షన్స్. మేము చేసేదే సేవలో మోసం ఉండకూడదు. ఈ రెండే కాన్సెప్ట్. సార్ ఫైనల్గా ఒకటి చెప్పండి, కామన్ పీపుల్ కోసం పెట్టారు అంటే మధ్యతరగతి జనాభా ఎంత ఉందో మనందరికీ తెలిసిందే. వాళ్ళ కోసమే ఇటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు పుట్టుకొస్తూ ఉంటాయి. అందులో కొన్ని కనుమరుగైపోతూ ఉంటాయి, కానీ ఇది చాలా స్టాండర్డ్గా నడుపుతూ ఉన్నారు. సో ఫైనల్గా ఏం చెప్తారు సార్ పబ్లిక్ కానీ? ఏ సంస్థ పెట్టినా అండి దాని కాన్సెప్ట్ ఎప్పటికీ మారకూడదు. దాని ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సేవ కోసం పెట్టాం, అది రావాలంటే అలాగా ట్రస్టీలను సెలెక్ట్ చేసుకోవాలి. మేము 27 మంది ట్రస్టీలు, 27 మంది కూడా లయన్స్ క్లబ్బో, రోటరీ క్లబ్బో, వాసవి క్లబ్బో ఏదో సేవాభావం కలిగిన వ్యక్తులనే మేము సెలెక్ట్ చేసుకున్నాం. ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవాలా. ఇందులో ఇద్దరు డాక్టర్లు కూడా ఉన్నారు. దాటల రవి గారు ఉన్నారు, ఆదిత్య శాస్త్రిరెడ్డి గారు, కోళ్ళ సుగుణారెడ్డి గారు కూడా ఇందులో ట్రస్టీ. బట్ సెలెక్ట్ చేసుకోవడం ఒక ఎత్తు. రెండోది లీడర్షిప్ లైన్, అంటే సెకండ్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్, థర్డ్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్. మేము పెట్టిన సంస్థలు ఏవైనా సరే సెకండ్ లెవెల్, అంటే ఉదాహరణకి నేను ఈరోజు చైర్మన్ ఉన్నాను, నెక్స్ట్ మళ్ళీ చైర్మన్ రావాలి. 2 ఏళ్ళ ముందర ఆలోచిస్తాం ఎవరుంటే బాగుంటుందని. అలాగే థర్డ్ లైన్ వాళ్ళు కూడా అయ్యారనుకోండి, మళ్ళీ ఇంకోసారి కూడా నేను చేయొచ్చు, రిస్ట్రిక్షన్ లేదు. కానీ ఒక వ్యక్తి లేకపోయినా సరే సంస్థ ఉండాలనే భావంతో ఆడికి నాయకత్వ లక్షణాలతో పాటు ఈ యొక్క సేవాభావం ఉన్న వాళ్ళని తీసుకోవడం, వాళ్ళకి ఎవరికి ఖాళీ అవుతుంది ఈ సంస్థ నడపడానికి చూడడం, సెలెక్ట్ చేసి నెక్స్ట్ పెట్టడం అనేది మా అందరికి, ఇందులో ఉన్న వాళ్ళందరికీ అలవాటు. ఇందులో ఇప్పుడు 7 ట్రస్టీలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేస్తున్నారు. వితౌట్ టేకింగ్ సింగిల్ పై దే ఆర్ స్పెండింగ్ ఆల్మోస్ట్ 3 to 4 hours పర్ డే. పొద్దున్న ఒకళ్ళు ఉంటారు, తర్వాత ఏమో టెస్టుల దగ్గర ఒకళ్ళు చూస్తారు, నేను ఒక 5 hours ఉంటాను, ఓపీ ఒకళ్ళు చూస్తారు. అలాగే బయట నుంచి ఒక ఆయన వచ్చి కంటిన్యూస్గా రూపాయి తీసుకోకుండా ఓపీ చూస్తున్నారు. చంటి గారు అని వేళంగి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు, శంకర సత్యనారాయణ గారు అని పేరు. అంటే అలాగే పబ్లిక్ అడుగుతుంటారు, సార్ నేను ఏటీఎంలో గంట వచ్చి సేవ చేయించాను. అలాగా పబ్లిక్ సపోర్ట్ ఉంది. మా ట్రస్టీల్లో మాత్రం ఈ సంస్థ అన్నాలను నడపడానికి ఒక విధి విధానాలు, నాయకత్వ లక్షణాలు, ప్రిపేర్ అయ్యే మనుషులు ఉన్నారు. కాబట్టి ఇది కలకాలం ఉంటుందని నాకు బాగా నమ్మకం. మిగతా సంస్థలు ఐబ్యాంక్ అయినా ఏవైనా సరే అలాగే డెవలప్ చేసాం, ఇది కూడా అలా డెవలప్ అవుతుంది. ఆల్రెడీ 7 పనిచేస్తున్నాం కాబట్టి ఇంకో 7 ఉంటే ఇంకా చూసుకోగలదు.
థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇలాంటి సేవా కార్యక్రమాలు మున్ముందు కూడా ఇంకా ఎక్కువ కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఇక్కడ ల్యాబే కాదండి, ఓపీ కూడా ఉంటుంది. డాక్టర్స్ ఇక్కడ ఎప్పుడు అవైలబుల్ ఉంటారు. ఆ టైం చెప్తారు, ఆ టైంకి వచ్చి వీళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేయొచ్చు. మనతో పాటు ఒక పేషెంట్ ఉంటారు. అమ్మ నమస్తే అమ్మా. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా? నేను ఇంచుమించు 4 months నుంచి వస్తున్నానండి. నాకు జనరల్ చూపించుకున్నాను, తగ్గింది, బాగా చూశారు. తర్వాత నాకు చెస్ట్ పెయిన్ లా వస్తుంది, ఆయనకి చూపించుకున్నాను, చాలా బాగుంది. కానీ మొన్న మా వారికి సండే రోజు ఎమర్జెన్సీ అయిందండి. వెళ్ళినప్పుడు ఇక్కడ పద్ధతికి అక్కడ పద్ధతికి చూసి, ఓహో ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే ఇలా ఉంటాయా, ఆ సేవా దృక్పథం ఆయనకు ఉంది కనుక ఇంత చక్కటి ఫెసిలిటీస్ కలగజేసి ఇంతమందికి ఇంత సేవ చేస్తున్నారు అని చెప్పేసి నాకు చాలా సంతోషం వేసిందమ్మా. నిజంగా కళ్ళంపు నీళ్ళు వచ్చినాయి. నిజంగా ఇలాంటి మంచి వాళ్ళు ఎక్కడో 100కి 1-2 కన్నా ఎక్కువ ఉండరేమోనమ్మా. నా వంతు నేను కూడా తర్వాత సహాయం చేయాలనుకుంటున్నాను, చేస్తా. ఎలా ఉందండి ఇక్కడ, ఎలా చూస్తున్నారు? చాలా బాగా చూస్తారమ్మా, ఎంత చక్కగా చూస్తారంటే. సుధాకర్ గారు ఆయన కూడా ఎంత బాగానో, కనీసం పేషెంట్కి అమ్మ అరగంట తీసుకుంటారు. మిగతా హాస్పిటల్స్ ఏముందమ్మా, 5 నిమిషాలు 10 నిమిషాలు అంతే. ఉన్న రోగం తక్కువ, చెప్పేది ఎక్కువ. మా వారికి ఏం లేదు, మామూలు ఫీవర్, టైఫాయిడ్ అని చెప్పారు. ఇట్లా మరి చూడమ్మా, లేని వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంత సఫర్ అవుతారు నాన్న, చెప్పండి మీరే. అది ఓకే, థ్యాంక్ యూ సార్. ఎప్పటి నుంచి వస్తున్నారు, ఏంటి ప్రాబ్లం? నేను 1 year బట్టి వస్తున్నానండి. ఇక్కడికి ఏ ప్రాబ్లం వచ్చినా ఇక్కడికే వస్తాను నేను. ఆర్థోపెడిక్స్ కానీ, జనరల్ మెడిసిన్ కానీ, కొత్తగా పెట్టింది ఇది ఈఎన్టీ కానీ, దేనికన్నా అన్లెస్ రోజు ఇటు సండే వచ్చిందంటే మాత్రం 2-3 సార్లు నేను బయటకు వెళ్ళాల్సి వచ్చిందండి. కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి బయటకి ఇక్కడికి. అదర్వైజ్ కూడా నాకు డాక్టర్ బాలకృష్ణ గారండి. నేను బై ప్రొఫెషన్ కాకపోవచ్చు కానీ, బట్ ఈ స్టిల్ డాక్టర్ బాలకృష్ణ. ఐ నో హిమ్ ఫర్ ది పాస్ట్ 40 years ఏమండి. కానీ అసలు అంత చదువుకొని ఇంత సేవా దృక్పథంతో ఉండడం అనేది చాలా గ్రేట్ అమ్మ, వెరీ వెరీ గ్రేట్. ఆయన ఎన్నో కోట్లు సంపాదించవచ్చు అసలు. ఇట్స్ రియల్లీ గ్రేట్. ఐ అడ్మైర్ హిమ్. సో చూసారు కదండి, అతి తక్కువ ధరలు, లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ. చాలామంది ల్యాబులకి వెళ్ళి టెస్టులు చేయించుకోవడానికి వేలకు ఖర్చు పెడుతూ ఉంటారు. ఆ డబ్బులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు ఈ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ అనేది ఒక వరమనే చెప్పుకోవాలి. దాదాపు 200కు పైగా టెస్టులు ఇక్కడ చేయడమే కాకుండా అతి తక్కువ ధరలు, దాదాపు బయట వాటితో పోల్చుకుంటే 70% వరకు తక్కువ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ లేని టెస్టులు ఏమన్నా ఉంటే కనుక వీళ్ళు రిఫర్ చేసి బయట చేపిస్తూ ఉంటారు. దీంతో పాటు ఓపీని కూడా కేవలం 50 రూపాయలకే డాక్టర్ కన్సల్టేషన్ ఇక్కడ ఉంటుంది. అన్ని రకాల డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మనం వచ్చి ఇక్కడ డాక్టర్ని కూడా కన్సల్ట్ చేయవచ్చు. అండ్ మెడిసిన్కి వచ్చి కూడా వీళ్ళు రాసే మెడిసిన్ ఇక్కడే అతి తక్కువ ధరలలో దొరుకుతూ ఉంటాయి. సో లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ అయినప్పటికీ కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నది చూస్తే కనుక నిజంగా బయట వాటితో పోల్చుకుంటే చాలా బెటర్ అనిపిస్తుంది అనమాట. సో ఎవరైనా సరే ఈ ఫెసిలిటీస్ని పొందాలి అనుకుంటే కనుక మనకి NFCL రోడ్ ఉంటుంది కదండి, ఆ రోడ్లోనే బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ అని ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఈ ఫెసిలిటీస్ని పొందొచ్చు. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.